చేసేసి కొత్త టెండర్లు అని చెప్పేసి అధికార పక్షం వాళ్ళు తీసుకున్నారు. దాంతో వీళ్ళు ఏం చేయాలి, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వ్యాపారం చేస్తున్నారు మార్కెట్లో. వీళ్ళందరూ చివరికి ఏం చేసుకున్నారు, సొంతగా డబ్బులు పెట్టి కొనుక్కుని ఇంకొక మార్కెట్ యాడ్ కట్టుకున్నారు, ఇంకొక మార్కెట్ కట్టుకున్నారు. ఈ సరుకులు అమ్మే వాళ్ళు అక్కడికే వచ్చారు, కొనుక్కునే వాళ్ళు అక్కడికే వస్తుంటే దాన్ని క్లోజ్ చేయించేశారు అధికారులు. అంటే మీకు ఎట్టా క్లోజ్ చేస్తావు? నీ వ్యాపారానికి నువ్వు వేలం పాడుకున్నావు కాబట్టి నాదన్నావు, నీది నువ్వు తీసుకున్నావు. అక్కడ వాడు కొనుక్కున్న దాంట్లో నువ్వెవడు క్లోజ్ చేయడానికి? అంటే అక్కడ వ్యాపారాలు చేస్తే మాది జరగదు. వ్యాపారంలో తలెత్తినటువంటి సంఘర్షణని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇదేంటిది? ఈ వ్యాపారులు ఏ పాపం చేశారు? ఇన్ని దశాబ్దాల నుండి వ్యాపారం చేసుకున్నాడు, ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే దీంట్లో ఎవరినాలా? ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఎక్కడ? ప్రజాప్రతినిధులు ఇన్వాల్వేట్ అయ్యారు, ఇటు పక్కన అయ్యారు. ఎవరు లాక్కున్న వాళ్ళ పక్షాన అన్యాయానికి గురైన వాళ్ళని వదిలేయాల్సి వచ్చింది. ఇట్లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మేము నీకు పరిహారం ఇవ్వము, నువ్వు అర్థం చేసుకుని నాకు ఇచ్చేయాలంటే ఎట్టాగా ఉంటుంది? ఏ బేసిస్ మీద ఉంటుంది? ఇట్లాంటివన్నీ జరుగుతుంటే ఇవి గ్రౌండ్ లెవెల్లో మనకి పేపర్లలో హెడ్డింగ్లు బాగుంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో విక్టిమ్స్ పెరుగుతున్నారు. ఈ విక్టిమ్స్ ఏమంటారు? నిలదీస్తారు. ఎదురుగుండా కనబడేప్పుడు అసలు మన గవర్నమెంట్లో అద్భుతంగా ఉందన్న అనగానే ఏమొద్దుస్తున్నారు ఆయన, మేము ఇక్కడ చేస్తుంటే అంటాడు. ఈ ముక్క పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాయి, ఆయన విషయాలు కనుక్కుంటున్నాడు. కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ అయ్యి చెప్పారు. అది కూడా ఎందుకు జరిగింది? నిన్న పొద్దున ఈ మీటింగ్ కి ముందే లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి వాళ్ళకి కమాండ్ ఉండట్లేదు, వాళ్ళకి సీనియర్లతో శిక్షణ ఇప్పించాలి అని. అది ఒకటి నడిచింది. అంటే లోకేష్ కనిపెట్టాడు విషయం, చంద్రబాబు గారు ఎప్పుడో కనిపెట్టారు, కానీ మన చేతిలో కంట్రోల్ లేదనేది అర్థమైంది. ఇంకొక పెద్ద తలనొప్పి ఏంటంటే సీనియర్లు సైతం వీళ్ళ మాట వింటలేదు. అఖిలప్రియ వింటుందా? జేసీ ప్రభాకర్ రెడ్డి వింటున్నాడా? అమ్మాయి ఇట్లాగా చాలా మంది ఇప్పుడు మాట వింటలేదుగా. ఎవరిష్ట రాజ్యం వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను ఇది అడిగితే న్యాయం అన్నది నా వైపు ఉన్నప్పుడు న్యాయం చెప్పాలి. పోలీసు అధికార పక్షం ప్రజాప్రతినిధి చెప్పిందే న్యాయం అంటే అన్యాయం అయిపోయినట్టే. కేసులు అట్లా పెడితే అన్యాయం అయిపోయినట్టే. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు నా స్థలం గురించి వెళ్తే నేను అడిగిన న్యాయం నా కాగితాలను చూసి రావాలి, కానీ వెనకాల వచ్చే ఫోన్ నుంచి రాకూడదు. మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ ఏదైనా. ప్రస్తుతం